యూనివర్సల్ టాకీస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్లో త్రిబుల్ ఏ సినిమాస్ ఓపెన్ చేసి అక్కడంతా కూడా సందర్శించి వైజాగ్తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందంటూ వైజాగ్ గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి ఇటు రీసెంట్గా కూడా కోకాపేటలో త్రిబుల్ ఏ సినిమాస్ని ఓపెన్ చేయడం మనం చూసాం. మరి ఇక అటు ఏపీలో కూడా వైజాగ్లో ఇప్పటికే ఐటీ నగరంగా మారుతున్నటువంటి వైజాగ్లో త్రిబుల్ ఏ సినిమాస్ అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించినటువంటి త్రిబుల్ ఏ సినిమాస్ ఓపెనింగ్లో అటు అల్లు అరవింద్తో పాటు అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. మరి వైజాగ్తో తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా ఆయన వెల్లడించారు. గంగోత్రి సినిమాలో ఇక్కడే రోడ్లపైన నడిచేవాడిని, నన్ను అప్పుడు ఎవరు కూడా గుర్తుపట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు నడవలేకపోతున్నా, ఎందుకంటే అల్లు అర్జున్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఈ నడివీధుల్లో నేను నడవలేకపోతున్నానంటూ వైజాగ్తో తనకున్నటువంటి స్మృతులన్నింటిని కూడా తలుచుకున్నారు. మరి నిజంగా నాకు వైజాగ్ ఒక మధుర జ్ఞాపకమని, వైజాగ్ అంటే చాలా ఇష్టమైన ప్లేస్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఐటీ కారిడార్ ఒక మంచి నగరంగా వైజాగ్ రూపుదిద్దుకుంటున్నటువంటి తరుణంలో త్రిబుల్ ఏ సినిమాస్ కూడా ఇక్కడ నిర్మాణం కంప్లీట్ అవ్వడం, అది అల్లు అర్జున్ చేతుల మీదుగా ఓపెన్ అవ్వడం, మరి అల్లు అర్జున్ కూడా త్రిబుల్ ఏ సినిమాస్ వైజాగ్ రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ కార్యక్రమంలో అటు గంటా శ్రీనివాసరావు కానివ్వండి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ వీళ్ళతో పాటు గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ త్రిబుల్ ఏ సినిమాస్ లో స్పెషల్ గా నిర్మించినటువంటి పుష్ప గెటప్ లో అల్లు అర్జున్ నిర్మించినటువంటి అల్లు అర్జున్ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. దాని దగ్గర సేమ్ అదే స్టైల్లో నిలబడి అక్కడ ఫ్యాన్స్ అందరితో కూడా సెల్ఫీ తీసుకోవడం జరిగింది అల్లు అర్జున్. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి రాకా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి రాకా సినిమా నుంచి కూడా వచ్చేటువంటి అప్డేట్ స్వయంగా బన్నీయే రివీల్ చేస్తారనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రాకా తర్వాత అటు లోకేష్ గణకరాజు దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ నటించనున్నారు. ఆ తర్వాత మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి జోసెఫ్తో కూడా ఇంకో సినిమా కూడా చేయనున్నారు. మొత్తానికి ఇలా లైనప్లు పెట్టుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత బిజీగా ఉన్నా సరే అటు వైజాగ్లో త్రిబుల్ ఏ సినిమాస్ ఓపెన్ చేసి ఫ్యాన్స్ని వైజాగ్తో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుని అందరినీ కూడా వైజాగ్తో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుని అభిమానులకు వైజాగ్ గురించి తన అనుభవాన్ని కూడా పంచుకున్నారు అల్లు అర్జున్ గారు. మరి ఇటు కోకాపేటలో త్రిబుల్ ఏ సినిమాస్ని ఓపెన్ చేయడం, అటు వైజాగ్లో కూడా త్రిబుల్ ఏ సినిమాస్ను ఓపెన్ చేశారు. సో ప్రస్తుతం అటు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు ఈ త్రిబుల్ ఏ సినిమాస్ పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.